మన హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహామహర్షులెందరో ఉన్నారు. తెరిచి చూసిన కొద్దీ వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ మహానుభావుల్లో ఒకరే వ్యాఘ్రపాదుడు. ఇతను గొప్ప శివభక్తుడు. చిదంబరంలో ఉండే ఒక శివలింగాన్ని అర్చిస్తూ శివుని గురించి నిత్యం తపస్సు చేసుకుంటూ తన సమయాన్ని గడిపేవాడు. వ్యాఘ్రం అనగా పులి. వ్యాఘ్రపాదుడు అంటే పులి పాదాలు కలవాడు అని అర్థం. ఇతని రూపం సగం మనిషిలా ఉంటే మరో సగం పులిలా ఉంటుంది. అసలు ఇటువంటి రూపం అతనికి ఎలా వచ్చిందో, అంతేకాకుండా భీముడు వ్యాఘ్రపాదుడి బారి నుండి ఎలా తప్పించుకోగలిగాడో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాఘ్రపాదుడు మద్యందిన అనే మహర్షి కుమారుడు. ఇతను నిత్యం జపతపాలు చేసుకుంటూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఇలా సమయం గడుస్తున్న కొద్దీ వ్యాఘ్రపాదుడి మనసులో ఒక చింత తొలువసాగింది. అదేంటంటే, శివుని అర్చన కోసం తాను సమీపంలోని తిల్లై అనే అడవి నుండి రకరకాల పుష్పాలను తీసుకొచ్చి పూజలు చేసేవాడు. కానీ ఆ పూలను తాను చెట్టు నుండి కోయకముందే తేనెటీగలు వచ్చి ఆ పూలలోని మకరందాన్నంతా పీల్చేస్తున్నాయి. అంటే వాటిలోని సారాన్నంతా పీల్చేస్తున్నాయి. అటువంటి నిస్సారమైన పుష్పాలను తాను స్వామివారి పూజకు వాడుతున్నాననే కలత వ్యాఘ్రపాదుడి మనసును తొలవసాగింది. ఇక తన సమస్యకు తగు ఉపాయాన్ని సూచించమని ఆ పరమశివుణ్ణి ప్రార్థించసాగాడు వ్యాఘ్రపాదుడు. నిజానికి తన మూర్తి ముందు భక్తితో ఏ పుష్పాన్నుంచినా ఆ పరమశివునికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ స్వచ్ఛమైన సారవంతమైన పూలనే శివపూజకు ఉపయోగించాలనే వ్యాఘ్రపాదుడి కోరికను శివుడు తీర్చదలుచుకున్నాడు. అందుకని వ్యాఘ్రపాదుడు అడవిలోని మూలమూలలా ఉండే స్వచ్ఛమైన పూలను సేకరించేందుకు అనువుగా పులి పాదాలను అనుగ్రహించాడు. అందుకనే ఆయనకు వ్యాఘ్రపాదుడు అనే పేరు స్థిరపడిపోయింది. స్వచ్ఛమైన అమలినమైన పూలు ఎంతటి ఎత్తులో ఉన్నా, ఏ పొదల మాటున దాగున్నా తన కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకుండా నేర్పుగా వాటిని కోసేందుకు శివుడు ప్రసాదించిన వ్యాఘ్రపాదాలు అతనికి ఉపయోగపడసాగాయి. ఇక ఇదే చిదంబరం అనే ప్రాంతంలో శివుడు తాండవాన్ని చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ అద్భుత ఘట్టానికి వ్యాఘ్రపాదుడు కూడా ఒక సాక్షిగా నిలిచాడంట. అందుకనే ప్రాచీన చిత్రాలలో పతంజలి ఋషితో కలిసి నటరాజస్వామిని కొలుస్తున్న వ్యాఘ్రపాదుడి రూపం మనకు కనిపిస్తుంది. అందుకే ఈ చిదంబరాన్ని వ్యాఘ్రపురి అని కూడా పిలుస్తారు. వ్యాఘ్రపాదునికి సంబంధించిన విషయాలు చెప్పుకోవడానికి మనకు పెద్దగా కథలేమీ లేకపోయినప్పటికీ ధార్మిక సాహిత్యంలో ఆయన పేరు అక్కడక్కడా మనకు కనిపిస్తూ ఉంటుంది.